ఒక నిశ్శబ్ద అడవిలో ఎండకాంతి కూడా పూర్తిగా అందని చోట ఒక చిన్న కుందేలు వణుకుతూ పడిపోయింది. ఒక జంతువు దాడి చేసి వెళ్ళిపోయింది. ఆ చిన్న చితక గుండెకు భయం నిండిపోయింది. కాళ్ళు కదలలేవు. ఆ క్షణంలో అది ఆడుతున్న జీవితం ముగిసినట్టు అనిపించింది. కాని అప్పుడు కొన్ని అడుగుల శబ్దం వినిపించాయి. భారీ, బరువైన అడుగులు. ఒక కుక్క. అటవీ ప్రాంతంలో సంచరించే కుక్క. అదంతా వేటగాడిలా ఉంది. దానికి ఆకలిగా ఉండొచ్చు. కుందేలు కన్నీరు మరిగింది. చివరి క్షణం వచ్చిందనుకుని. కాని అది అలా జరగలేదు. ఆ కుక్క కుందేలును వాసన చూసింది. ఒక బిగుసుకుపోయిన గర్జన లేదు. ఒక దాడి లేదు. ఒక చిన్న మృదువైన స్పర్శ, ఓ సానుభూతి. కుక్క కుందేలును నోటితో తీసుకెళ్ళింది. కాపాడడానికి అది అడవిలోని ఓ పాత ఖాళీ షెడ్కి తీసుకెళ్ళి కొన్ని ఆకులు గుళికలా వేసింది. చిన్న గిన్నెలో నీరు తెచ్చింది. పళ్ల చెట్ల దగ్గరికి వెళ్లి కొన్ని బెర్రీస్ తెచ్చింది. రోజులు గడిచాయి. కుందేలు, నొప్పులతో అలసిపోయిన జీవం, మెల్లగా బలపడింది. ఆ కళ్లల్లో మళ్లీ వెలుగు వచ్చింది. దానికిదంతా సాధ్యమైనదెవరి వల్ల? ఆ కుక్క వల్ల. ప్రకృతి ప్రకారం వీళ్ళిద్దరూ శత్రువులు కావాలి. కాని వీరు స్నేహితులయ్యారు. ఇప్పటికీ ఆ అడవిలోకి వెళ్తే ఒక కుక్కను, దాని పక్కన నెమ్మదిగా అడుగులు వేస్తున్న కుందేలును చూస్తారు. అది మృగ సంస్కృతి కాదు. అది మానవీయత. సానుభూతి అన్నది ప్రకృతికి అతీతం. అది మనిషిలో మాత్రమే కాదు, ప్రతి జీవిలో ఉంటుంది.